శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ చైత్రమాసంలో సింహరాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో వ్యాపారం మంచి లాభసాటిగా ఉంటుంది. స్వబుద్ధి చేత, సొంత బుద్ధి చేత 10 సార్లు ఆలోచించి కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. వీరికి ఆలోచన జ్ఞానం ఎక్కువది కాబట్టి ప్రతి పని కూడా 10 సార్లు ఆలోచించి ఈ పని చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించి దాని యందు నిర్ణయం తీసుకుంటారు. అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రయాణాలు చేసేటువంటి ఒక విషయంలో ప్రమాదాలు జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కొన్ని సర్జరీలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది కొంతమందికి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి ప్రమోషన్లతో బదిలీలు కావడం జరుగుతుంది, మంచిగా ఉంటుంది. కానీ వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. నరదృష్టే కాకుండా శత్రుభయం కూడా ఉంటుంది. అందరి యొక్క ఏడుపు, జెల్సీతనం ఎక్కువగా ఉంటుంది వీరి మీద. 10 మందికి జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి యొక్క కలహాలు, మీరు ఏది మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నా కొన్ని నిందలు మీద పడవచ్చు. అనవసరమైనటువంటి యొక్క కలహాలు కావచ్చు. వాటిని మీరు మౌనంగా ఉండడమే మంచిది. ముఖ్యంగా దాయాదులచే, అంటే పారివారి చేత కలహాలు ఏర్పడము, ఆస్తిపాస్తుల విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలగడం అనేటువంటిది ఉండడానికి ఆగ్రహం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిని జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా మాట్లాడుతూ 10 మంది చేత మెప్పించేటువంటి యొక్క మాటలు మాట్లాడి అడుగు ముందుకెయ్యండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి యొక్క వృత్తిలో, వ్యాపారాల్లో ఆదాయం మంచిగా పెరుగుతుంది. అన్ని కార్యక్రమాలలో దిగ్విజయంగా సాధించి ముందుకు అడిగేస్తారు. 10 మంది చేత మెప్పు పొందుతారు. ఉద్యోగస్తులైతే ఆఫీసర్ చేత మంచి మెప్పు పొందడము, మంచి సర్టిఫికెట్లు తీసుకోవడము జరగడం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. 10 మందిలో గౌరవం పెరుగుతుంది. మంచి పనివాడు అనేటువంటి ఒక మంచి వర్కర్ అంటారు ఇంగ్లీష్, మంచి పనివాడుగా పేరు పొందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మనశ్శాంతి ఏమాత్రం కూడా ఉండదు. కర్కాటక రాశి వారి, సింహరాశి వారికి కొన్ని అశుభమైనటువంటి ఒక వార్తలు కూడా వినడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టొద్దు అని చెప్పి మీరు మడిగట్టుకొని కూర్చున్నా ఆ డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆ డబ్బు గురించి బాధపడవలసి వస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఈ డబ్బు విషయంలోనే భార్యతో కావచ్చు, భార్యాబిడ్డలతో కావచ్చు, తల్లిదండ్రుల చేత కావచ్చు, సహోదరుల చేత కావచ్చు, ఈ ధనం విషయంలో కొద్దిగా కుటుంబంలో కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొన్ని అపవాదులు కూడా భరించవలసి వస్తుంది రెండవ వారంలో. శత్రువులు కొందరు మీకు మిత్రులై తిరగడానికి ఆస్కారం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొందరు మేకవన్నె పుల్లలు, పైకి మేకలాగే కనబడతారు కానీ మనస్సులో కుట్ర దాగి ఉంటుంది. అలాంటి వారి అందు గురించి స్నేహితులతో, కొత్త వారితో స్నేహితం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో మీలో ఉన్నటువంటి యొక్క రహస్య విషయాలు ఏమీ కూడా స్నేహితులతో చర్చించకండి. మీ భార్య ఉంది, మీ తల్లిదండ్రులు ఉన్నారు, వారితో చర్చించుకోండి. కానీ బయటి వ్యక్తులతో ఎంత మిత్రుడైనా మీకు సంబంధించినటువంటి ఒక రహస్య విషయాలు ఏవి కూడా చెప్పుకోకపోవడం ఈ నెలలో చాలా మంచిది. శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఆలోచనలు ఒక కొలిక్కొస్తాయి. చేసేటువంటి ఒక పనులలో దిగ్విజయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మన సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు, చేస్తారు. యత్నకార్య విజయం కూడా జరుగుతుంది. అంటే మీరు ఏ కార్యక్రమం అయితే పెట్టుకున్నారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొనడము లేదా శుభకార్యాలు చేయడము కూడా
ఈ 3వ వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మానసికమైన యొక్క ధైర్యాన్ని విడిపోకండి. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి బంధుమిత్రులతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, కొన్ని కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అనాలోచితమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతూ ఉంటారు మీరు ఒక్కొక్కసారి. అలాంటి మాటలను కట్టిపెట్టండి. ఎదుటివారికి తగిన సమాధానం చెప్పి అక్కడికి ఊరుకోండి. అంతేగాని అధికంగా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. అనారోగ్యం ఏర్పడుతుంది. లేనిపోని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఆదాయం మంచిగానే ఉంటుంది. చేసేటువంటి వృత్తిలో వ్యాపారంలో ఆదాయం పెరుగుతూ ఉంది. కానీ మానసిక చింతన ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటుంది. ఆదాయం మంచిగానే ఉంటుంది, సంతృప్తికరంగానే ఉంటుంది. చేసే పనిలో ఏవో చిన్న చిన్న ఆటంకాలు తప్ప కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి. కానీ మానసికమైనటువంటి ఒక చింతన ఎప్పుడు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ చింతనలన్నీ పోవాలి అంటే, మనశ్శాంతి దొరకాలి అంటే, చేసే కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు ప్రతిరోజు శని స్తోత్రం పారాయణం చేయండి. ఆ శని భగవానుణ్ణి ప్రతిరోజు కూడా పారాయణం చేసి అతని యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసినట్టయితే ఆ శని పెట్టేటువంటి యొక్క బాధలు తప్పిపోయి మీకు ఆరోగ్యంగా, అన్యోన్యంగా, అన్ని విధాలుగా మీకు మంచిగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇది శుభం.